भजे दिव्य प्रभावं रावणासुरवैरिरणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावम् కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం అతని నయనం. ప్రాణరుణ బంధముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం. अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्द अद्वैतपूर्णम् परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम. गुणातीतमानं चिदानन्दरूपं चिदाभासकं सर्वगम्यानगम्यम् मुनिध्येयमाकाशरूपं परेशं परब्रह्मरूपं गणेशं भजेम. जगत्कारणं कारणज्ञानरूपं सुरादिं सुखादिं गणेशं भजेम. जगद्व्यापिनं विश्ववन्द्यं सुरेशं परब्रह्मरूपं गणेशं भजेम. रजो योगतो ब्रह्मरूपं श्रुतिज्ञं सदा कार्यसक्तं हृदाचिन्त्यरूपम् जगत्कारणं सर्वविद्यानिदानं परब्रह्मरूपं गणेशं नतास्म. सदा सत्ययोग्यं मुदा क्रीडमानं सुरारेन् हरन्तं जगत्पालयन्तम् अनेकावतारं निजज्ञानहारं सदा विश्वरूपं गणेशं नमामः. तमो योगिनं रुद्ररूपं त्रिनेत्रं जगत्तारकं तारकं ज्ञानहेतुम् अनेकागमै स्वं जनं बोधयन्तं सदा सर्वरूपं गणेशं नमामः.
नमस्तोमहारं जनज्ञानहारं त्रयीवेदसारं परब्रह्मसारम् मुनिज्ञानकारं विदुरे विकारं सदा ब्रह्मरूपं गणेशं नमामः। निजैरोषधितर्पयन्तं कराद्योऽसुरोगान् कलाभि सुदाश्राविणीभि दिनेशांशु सन्तापहारं द्विजेशं शशाङ्कस्वरूपं गणेशं नमामः। प्रकाशस्वरूपं नमो वायुरूपं विकारादिहेतुं कलाधारभूतम् अनेकक्रियानेकशक्तिस्वरूपं सदा शक्तिरूपं गणेशं नमामः। प्रधानस्वरूपं महत्तत्त्वरूपं दराचारिरूपं दिगीशादिरूपम् असत्सत्स्वरूपं जगद्देतुरूपं सदा विश्वरूपं गणेशं नतास्मः। त्वदीये मनस्तापयेदङ्घ्रियुग्मे स नो विघ्नसङ्गात पीठां लभेत। लसत्सूर्यबिम्बे विशाले स्थितोऽयं जनो ध्वान्तपीठां कथं वा लभेत। तत्सर्वं पुरुषानागतस्य महामनीं वाच नारदेने स्मृतो भगवान् कमलाभिः सुरेशे देवः वाचक्तं समाजः శ్రీ సత్యనారాయణ అంటే కూడి ఉన్న వారి సూత మహాముని చూసి ఇట్లడిగి ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలము సిద్ధించునో అట్టి దాన్ని తెలుపుమని ఆ మహామును సూతుల వారిని కోరిని నైమిషారణ్యములో సూత మహాముని సౌనకాల ఋషులకి చెప్పిన ఇది భాగవత కథలో వచ్చిన ఈ కథ సత్యనారాయణ స్వామి నిమిష క్షేత్రం అంటారు. లక్నో దగ్గర నైమిషారణ్యం ఉండేది. నిమిష క్షేత్రం అంటే కనురెప్ప పాటలో వచ్చేది నిమిషం. నిమిచక్రవర్తి అక్కడ గడియకాలం అంటే 2.5 గంటల్లో స్థలం నైమిషారణ్యం. పరమ పవిత్రమైన స్థలం. వెళ్ళినా కూడా పుణ్యం అంటారు. నైమిషారణ్యం నిమిష క్షేత్రం అంటారు. అక్కడ ఇంకా విశేషం అంటే విశ్వామిత్రుడు యాగం చేస్తున్నప్పుడు ఈ రామలక్ష్మణుడు వచ్చేసి యాగ రక్షణకే వచ్చారు. దశరథ మహారాజునికి వచ్చి, రాజా యాగం చేస్తామంటే ఈ అసురులందరూ వచ్చి రుద్రమంతా వేస్తున్నారు, యాగానికి అడ్డంకులు వస్తున్నాయి, మీ అబ్బాయిని పంపేయండి, మీ కుమారుడిని. అంటే నేను అల్లారుమతిగా పెంచుకున్నాను, నేను వస్తాను కావాలంటే రాముని పంపింది ఆయన, నేను వస్తాను అని చెప్పేసి దశరథ మహారాజు శ్రీరామచంద్రుడే రావాలి అన్న ఒకటే పోతున్నాడు, తమ్ముడు వెంట వెళ్ళాడు. ఏదో బలవంతంగా దండలు పంపించాడు, మనసు ఇక్కడ మనిషి ఎక్కడో అన్నట్టు. అటువంటి శ్రీరామలక్ష్మణులు ఆ యొక్క తాటకాసుల వద ఆ యజ్ఞం నిర్విఘ్నంగా జరగడానికి స్వామి అక్కడ తాటకాసులు వధించిన స్థలం నిమిష క్షేత్రం. అది ఇప్పుడు కూడా
ఈ రోజుల్లో కూడా భాగవతము, దేవుని కథ, యజ్ఞము, దేవుని ప్రసాదం, ఇదే 3 పూట్ల 3 కాలాలు కూడా ఎప్పుడు నిరంతరము స్వామినామస్మరణ జరుగుతూ ఉంటుంది. అటువంటి నిమిష క్షేత్రంలో సూత మహాముని శవనకాదశికి చెప్పిన ఈ సత్యనారాయణ వ్రతం, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా పూర్ణఫలము సిద్ధించునో అట్టి దాన్ని తెలుపమని మహామునులు సూతుల వారిని కోరేది. అందుకు సూత మహాముని, ఓ మునులారా, పూర్వమొకప్పుడు నారదులు శ్రీ మహావిష్ణువును ఇదే విధముగా కోరగా శ్రీహరి ఆనందించిన విషయమును మీకు గ్రహించడం శ్రద్ధగా వినడు అని ఇట్లు చెప్పదలుండను. పూర్వమొకప్పుడు నారద మహాముని సకల లోకమును తిరుగుతూ మార్గదేశమున భూలోకములకు వచ్చి నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములు చూచి వీరికి కష్టములు ఎటు తొలగును అని ఆలోచించుకుని విష్ణులోకమునికి వెళ్ళాను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజులను తెల్లని శరీరస్థాయి గలవాడను మాకు శ్రీహరిని చూచి ఇట్లు ప్రార్థించను. మనస్సుతో ఊహించుడుగా కానీ వాక్కుతో వినించి చెప్పుడుగా కానీ శక్యము కానీ అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణ వయ్యు సుగుణాత్ముడైనటువంటి ఆదిపురుషుడైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుచున్నాను. శ్రీహరి मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदस सरि ग पद स द प गरि पगरि सदस स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदस सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदस स द प गरि पगरि सदस स द प गरि पगरि सदस तकतरि कुकुतन किट तकदीं 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 कृष्ण वन्दनमय देव कोटोपि विघ्नदेव सौन्दर्य दिव्य भाव मा पूजలందు కోవ కైలాస దేవ దేవ కరుణించు మహాదేవ దీవించు మమ్మురావ శరణంకి వియ విఘ్న వినాయక శ్రీ శుభదాయక భారతీయ ప్రణవనాదమిదియే భక్తి పరులు ముదమున పలికిన మానవతకు ప్రథమ పంక్తి ఇదియే మౌనివరులు జగతికి తెలిపిన ప్రేమే అంగాల సృష్టి చిత్రం అరుదైన దేవ శిల్పం
ప్రతి గొంతున పల్లవించు స్వరము